హలో అండి. నమస్తే. నేను లలిత. నేను కిచిడీ చేస్తున్నానండి. ఏం కూర లేనప్పుడు కిచిడీ చేసుకుంటే చాలా బావుంటదండి. కిచిడీ కోసం 1 బియ్యం అండి, 3 ఎర్రపప్పు తీసుకున్నానండి. మైసూర్ పప్పు అంటారు కదా అది. వాటిని రెండింటిని కలిపి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో మన దగ్గర ఉన్న మసాలా దినుసులు ఏవైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్ కరివేపాకు, పుదీనా అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇవి కాస్త వేగినాక కాస్త అల్లం పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా కలిపేసి పసుపు వేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలండి. దాన్ని అంతా కలిపేసుకొని ఇప్పుడు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 2:30 నీళ్ళు పోసుకోవాలండి. 2 పోసుకుంటే పొడిగా వస్తుంది, 2:30 పోసుకుంటే కాస్త మెత్తగా వస్తుంది. దానిలో కాస్త సాల్ట్ వేసుకొని అంతా కలిపేసి ఇందాక కడిగి పెట్టుకున్న పప్పు బియ్యాన్ని అందులో వేసుకోవాలండి. వాటిని అంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని కాస్త కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని 4 విజిల్లు వస్తే సరిపోతాయండి. ఇప్పుడు దానికోసం పెరుగు చారు చేసుకుందామండి. పెరుగును ఒక బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి కలిపి దానిలో పోపు చేసి అందులో వేయడమేనండి. పెరుగు చారు రెడీ అయిపోయిందండి. ఇది చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి కిచిడీకి. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ అయిందో చూద్దామండి. నాకు 4 విజిల్లకు రైస్ అయిపోయిందండి. అంటే ఫాస్ట్గా వస్తున్నాయి కదండి విజిల్లు, అందుకని 4 విజిల్లు పట్టినాయి. రైస్ రెడీ అయిపోయిందండి. ఏ కర్రీ లేనప్పుడు కిచిడీ చేసుకొని పెరుగు చారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.